మేలును పొందుకోలేకపోతున్నారు. కొంతమందికి పరిమితం అయిపోయింది. సంఘాలు విలువగా ఉన్నాయి, ఏమండి, మందిరాలు విలువగా ఉన్నాయి, దేవుని కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అయినా సరే అందరూ ప్రార్థన చేసినా కొంతమందికి మాత్రమే జవాబు వస్తుంది, కొంతమందికి జవాబు రావడం లేదు. కొన్ని ప్రార్థనలు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతా ఉన్నాయి. ఎందుకు మనం ఆలోచన చేయగలిగితే, ఏమండి, మనం చేసేటువంటి ప్రార్థనలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి మనకు ప్రార్థనకు జవాబు మనకు రావడం లేదు. పరిపూర్ణంగా ఉన్నటువంటి విశ్వాసమైన నువ్వు ప్రార్థన చేస్తే వెనువెంటనే జవాబు రావాల్సిందే. కానీ జవాబు రావడానికి కొంతమంది ప్రార్థనకు జవాబు రావడానికి ఆలస్యమైపోతూ ఉంటే కొంతమంది ప్రార్థనకు అసలు జవాబే రావడం లేదు. భక్తులు నిలబడి ప్రార్థన చేస్తే వెనువెంటనే జవాబు వచ్చేది. నువ్వు నా పక్షంగా కార్యం చేయాలంటే తక్షణంగా కార్యం చేసేవాడు దేవుడు. కొన్ని కుటుంబాలలో, భక్తు కుటుంబాలలో ప్రార్థన చేస్తుంటే ఆలస్యమైన సరే దేవుడు జవాబిచ్చి గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. చూడండి, చిన్న మాట చదువుకుని మనం వాక్య భాగాలకు వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణం అవుచున్నావు, నువ్వు బ్రతుకవు గనక నీవు ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థహృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుందును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు యెహోవాను ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. చదువు 4వ మాట. యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతని తిట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఏమంటే హిజ్కియా ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు అతను మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ యొక్క మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు గోడ తట్టు తన యొక్క ముఖము తిప్పుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థనలు అంటా ఉన్నాడు, నేను నీ ఎదుట ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదా, నా యథార్థత నీకు తెలుసు కదా, నేను ఎట్లు జీవించానో తెలుసు కదా అంటూ ఇక్కడ కొన్ని మాటలు తాను పలుకుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా యథార్థహృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేశాడు చూడండి. ప్రార్థన చేయగా వినమని అన్నాడు, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నువ్వు కోరుకున్న దానికి నేను జవాబు ఇస్తా ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. హిజ్కియా చేసినటువంటి ప్రార్థనకు జవాబు వెనువెంటనే వచ్చింది. వెనువెంటనే రావడానికి కారణం ఏంటి? నీ ఎదుట నిన్ను ఎట్లు నడుచుకుంటునో నీకు తెలుసు కదా. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ప్రభువా, నీవు రక్షించిన నాటి నుండి నా ప్రవర్తన నీకు తెలుసుగా, నా హృదయము నీకు తెలుసుగా, నీ సన్నిధానములో నేను ఎట్లు నడుచుకున్నానో నీకు తెలుసుగా, సత్యమును అనుసరించి ఎలా నడుచుకున్నానో, యథార్థహృదయుని ఎలాగున్నానో, నేను ఎట్లు నడుచుకున్నానో సమస్తము నీకు తెలుసుగా, దయచేత నా ప్రార్థన అంగీకరించండి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇలా అంగీకరించండి అనగానే వెనువెంటనే జవాబు ఇస్తా ఉన్నాడు. హిజ్కియా, నీ ప్రార్థన నాకు వినబడింది, నీవు ఏదైతే కోరుకొని ప్రార్థన చేసావో దానికి జవాబు ఇస్తా ఉన్నాను అని చెప్పి వెనువెంటనే జవాబు ఇస్తా ఉన్నాడు. దానికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. నీవు చేసిన ప్రార్థనకు జవాబు వస్తుందో రావట్లేదో ఒకసారి నువ్వు పరిశీలించుకో, ఒకసారి నువ్వు పరీక్షించుకో.
నీ ప్రార్థన ఎలాగుంది? నీ ప్రార్థనకు జవాబు వెనువెంటనే దొరుకుతా ఉందా? ఎందుకు ప్రార్థనకు జవాబు రావడం లేదు? ఒకే విషయం గురించి సంవత్సరాల తరబడి ఎందుకు కన్నీళ్లు విడవలసి వస్తా ఉంది? నీ కన్నీళ్లు ఆనందంగా ఎందుకు మారడం లేదు? నీ పరిస్థితి వెనువెంటనే ఎందుకు మారడం లేదు? నువ్వు అనుకున్న దానిని ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించాం. ఏదో వచ్చాం కదా, కూర్చున్నాం కదా, ఏమండి మోకరించాం కదా, ప్రార్థన చేసేసాం కదా, దేవుడు కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు కదా. ప్రార్థన ఆలకించబడా సర్వశరీరుని ఎదుగు వచ్చేదరు అనే మాట ఉంది కదా. ఆయన ప్రార్థన ఆలకించబడు కదా. నువ్వు ఎలా చేసినా ప్రార్థన ఆలకించేస్తాడా? ఒకసారి ఆలోచించండి. సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ జవాబు నీకు దొరకడం లేదు. సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ ఒక మేలుకరమైనటువంటి స్థితిని నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావు. ప్రార్థనకే జవాబు రావడం లేదు. కీర్తనకారుడు ఏమో నీ ప్రార్థన యెహోవా సఫలపరచునుగా అంటాడు. నీ ప్రార్థనని యెహోవా సఫలపరచాలంటే నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? హిజ్కియా కూడా ప్రార్థన చేస్తున్నా, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను, సంఘంలో ఎట్లు నడుచుకున్నాను, సమాజంలో ఎట్లు నడుచుకున్నాను, ఒక క్రైస్తవుడిగా నేను ఎలా జీవించాను, నా యథార్థత ఏంటో, నా పరిశుద్ధత ఏంటో, నా నియమాలు ఏంటో, నా ప్రతిష్ఠత ఏంటో, నా సమర్పణ ఏంటో, రక్షించబడిన నాటి నుంచి నీ రక్తంలో నన్ను కలగబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఎలా నడుచుకుంటున్నాను ప్రభువా నీకు తెలుసు కదా ధైర్యంగా నువ్వు చెప్పగలవా? అలా చెప్పగలిగితే నీ ప్రార్థనకు జవాబు వెంటే వస్తుంది. నువ్వు అలా చెప్పలేవు. ఈ రోజు ఎందుకు తెలుసా? మనం అన్ని చేసేసి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక్క ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారం కలేదు. నీ ప్రార్థన హృదయపూర్వకంగా వచ్చే ప్రార్థన కాదు, అది పై పెదాలు వచ్చే ప్రార్థన మాత్రమే. దానికి జవాబు దేవుడు వెనువెంటనే నీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇస్తాడు? నీకు తెలుసు కదా అని ధైర్యంగా చెప్తున్నాడు హిజ్కియా. నువ్వు చెప్పగలవా? నా ప్రవర్తన నీకు తెలుసు కదా ప్రభువా అని చెప్పగలవా? నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు మోకరించిన తర్వాత నేను ఎట్లా నడుచుకుంటున్నానో నీకు తెలుసు కదా అని ధైర్యంగా నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఎలా వస్తుంది జవాబు? నువ్వు నిజంగా యథార్థంగా ఉండి సత్యం అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన సన్నిధిని నిందారహితుడవై, యథార్థవంతుడవై, పరిశుద్ధుడవై, ప్రతిష్ఠత కలిగి, సమర్పణ కలిగి, నెమ్మది కలిగి, క్రీస్తు సుగుణాలు కలిగి ఆయనను ప్రతిబింబించేటువంటి దానమైతే వాడవైతే నువ్వు చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. కానీ ఈ రోజు ఇంతమంది ప్రార్థన చేసిన ఒక కార్యాన్ని చూడలేకపోతుంది నీ కుటుంబం. నువ్వు ప్రార్థన చేసిన నీ కుటుంబంలో ఒక కార్యం జరగడం లేదు. వెనువెంటనే జరిగే కార్యాలు చాలా తక్కువ, ఆలస్యమైపోతా ఉంది. దాని కొరకు వెంపర్లాడుతున్నావు, దాని కొరకు మోకాల మీద పడుతున్నావు, కానీ ప్రార్థనకు మాత్రం జవాబు రావడం లేదు. అంటే నీ ప్రార్థనలో ప్రభావము లేదు, నీ ప్రార్థనలో బలం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు మోకరించిన తర్వాత నీ దృష్టికి నేను ఎలాగున్నానో నీకు తెలుసు కదా అని ధైర్యంగా చెప్పగలవా? ఎందుకు చెప్పలేవు తెలుసా? సంఘంలో ఒకలాగా బయట ఒకలాగా జీవిస్తా ఉన్నావు. దానికి నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత నువ్వు పెదవుల ద్వారా చేసే ప్రార్థన, నువ్వు పెట్టుకున్న పేరు ఇది ప్రార్థన. ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం లేదు, ఆ ప్రార్థనలో నిజాయితీ లేదు, ఏమండి ఆ ప్రార్థనలో పట్టుదల లేదు, ఆ ప్రార్థనలో ప్రభావం లేదు. ఏదో వచ్చాము కదా, కూర్చున్నాము కదా, విన్నాము కదా, వెళ్ళిపోయాము కదా, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం కదా అనుకుంటూ నామకార్థంగా జీవిస్తూ నామకార్థమైన ప్రార్థన చేస్తూ ఉంటే నీ యొక్క ప్రార్థనకు జవాబు ఎలా దొరుకుతుంది? ప్రతిఫలం ఎలా పొందుకుంటావు? ప్రభు యొక్క మహిమను ఎలా చూడగలుగుతావు? ఒక దీవెన ఎలా పట్టుకు వెళతావు? నీ కుటుంబము నీ బిడ్డలు ఒక ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలుగుతారు? వ్యక్తిగతంగా నువ్వు చేసే ప్రార్థనకు, సంఘముతో కలిసి చేసే ప్రార్థనకు, నీ కుటుంబ ప్రార్థనకు జవాబు రాలేకపోవడానికి కారణం ఆయన సన్నిధిలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే నీ ప్రశ్నకు ఏమండి నువ్వు చేసే ప్రార్థనకు జవాబు వెంటనే వస్తుంది. నువ్వు ప్రశ్నించుకోకపోతే జవాబు రానే, ప్రశ్నించుకుంటేనే కదా సరి చేయబడతావు. ఇక్కడ అన్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి, ఇక్కడ అన్నాడు యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి ఏమండి అనుకూలముగా సమస్తము ఎట్లు జరిగించుతునో కృపతో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎంత ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నువ్వు మోకరిస్తే చాలు, ప్రాసలతో ప్రార్థన చేస్తావు. దాంట్లో ఏమండి నువ్వు చేసే ప్రార్థనలో శక్తి ఉండదు. వెలిగి నలిగిన హృదయంతో ప్రార్థన చెయ్యు, అనుకునే జవాబు మీకు రావడం లేదు. దేనికి స్తోత్రం. హిజ్కియా ఎలా మోకరించి గోడ తట్టుంటే తన ముఖము తిప్పుకొని మోకాల మీద పడి ఆకాశం ఉన్నటువంటి ఆశల వైపు చేతులు చాచి
ఏమండి ప్రగల్భాలు ఏం పలుకుడం లేదు. కన్నీరు విడిచుచు నేను ఏమంటే యథార్థ హృదయుని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, దయచేత నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని ప్రభుకే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తన జీవితంలో ఏమండి దైవికమైనటువంటి నియమాలు కలిగి దేవుని సన్నిధికి చేరి దేవుని నమ్ముకున్నటువంటి నాటి నుంచి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నంత వరకు, మరణకరమైన స్థితి వెంటాడేంత వరకు కూడా ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క పీరియడ్ చూసావా, ఈ సమయంలో నేను ఎప్పుడు తొట్టిల్లిపోలేదు, ఎప్పుడు జారిపోలేదు. ఏమండి ఇప్పుడు నా హృదయం పాపంలో మునిగిపోలేదు, నా హృదయంలో పాపాన్ని పోగేసుకోలేదు, యథార్థంగానే ఉన్నాను, నీ సన్నిధిలో నిందారహితులుగా జీవిస్తూ ఉన్నాను, నీ మార్గంలో అనుసరించి నడుస్తున్నాను, దయచేత నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అనగానే వెంటనే అంటే ఉన్నాడు యేషయా. హిజ్కియా చేసిన ప్రార్థన నాకు వినబడింది, వెళ్ళి చెప్పు ఆయన కన్నీరు విడిచి చూచాను, అతని ప్రార్థనను అంగీకరించాను, ప్రార్థనకు జవాబిస్తున్నాను, పట్టుకెళ్ళి ఇచ్చేయి. దానికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రార్థన వెంటనే కార్యాలు చూడలేకపోతున్నావు. ఎందుకని? మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? ఏమండి హృదయ శుద్ధి.